రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చోటదాన్ని కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడిచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్, నాకు అన్యాయం చేయొద్దు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగద్దు. రాస్కెల్స్, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకొని ఏం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా. బాబు, ఇద్దరు కలిసి పరిగెత్తండి. ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరైనా చూసారా? కలెక్టర్ చూసింది. కొంప ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళి గారు అడ్డం పట్టాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మర్డర్ అంటే మాంసం పకోడీ అనుకున్నా వేటి కర్రకర్రలు మింగేసేయడానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో.
వచ్చేసినాడు కదేంటి లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శేనుగాడెక్కడ? ఇక్కడ అనుకుంటాడు. మక్కలు ఎరగదంతే తెలుస్తుంది. ఎక్కడుంటాడు? యో యో ఆగో యో. ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతావు. యో ఆగో ఇదాని బెడ్. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తలుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న సీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. డ్రైవర్ మామా! ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్. కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ల కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరుగు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. లలిత, లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప. నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగల్లేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేం వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. ఆ? నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నో. ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? కూర్చొని పట్టరా, కలెక్టర్ గారు వస్తా. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఏమిటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఆ? ఏమనుకోకండి అమ్మా. అమ్మా తప్పైపోయింది. కూర్చోండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది. ఆడి జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి, ఇతని ఫోటో ఇక్కడ ఉందే? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకులది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నా, నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా?
హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? Yes! డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఆనాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసుల్లో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్ము, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి.